నువ్వుంటే నా జతగా సీరియల్ జనవరి 8వ తారీఖు ఎపిసోడ్లో భాను చనిపోవాలని అనుకుంటే రేణుక ఆపి ఆ మిథున దేవాల మీద పగ తీర్చుకో. ఆ దేవాకి చాలా మంది శత్రువులున్నారు, కానీ నీలాంటి శత్రువు వాడికి లేరు అనేలా చెయ్యి. వాళ్ల కాపురాన్ని నిలువునా కూల్చేయి. వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి వీల్లేదు. పెళ్లిపీటల మీద నిన్ను నవ్వుల పాలు చేసినందుకు బదులు తీర్చుకో. అంతకంటే ముందు వాళ్ల సంగతేంటో తేల్చుదాం పద అని భానుని తీసుకుని దేవా ఇంటికి వెళుతుంది. దేవాని నమ్మొద్దని మొదట్నుంచి చెప్తున్నా మీరే వినలేదు అని కాంతం రంగవ్ అంటారు. అంతలో ఇంటికి రేణుక భానుని తీసుకుని వచ్చి, రే దేవా రారా బయటికి అని అరుస్తుంది. అందరూ బయటకొస్తారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ఆ మోసగాడిని పిలవండి అని అంటుంది. ఇంకా రాలేదు, ఆ మిథున దేవ చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉంటారు అని అంటుంది కాంతం. మీ కొడుకు చేసిన పనికి నా కూతురు విషం తాగి చచ్చిపోవాలనుకుంది అని ఏడుస్తూ చెప్తుంది రేణుక. పెళ్లి చేస్తానని మాటిచ్చిన మీరే నా కూతుర్ని చంపేయండి అనంటుంది. శారద రేణుకతో, వాణ్ణి నమ్మి మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడని మాటిచ్చాం. మిమ్మల్నే కాదు, వాడు మమ్మల్ని కూడా మోసం చేశాడు. మీ ముందు తల దించుకోవడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాం అనంటుంది. అందుకు రేణుక, సిగ్గు అనిపించడం లేదా? తల్లిదండ్రుల మాట వినని కొడుకును కన్నందుకు అసహ్యంగా లేదా? మాస్టారు ఎంతో మందికి బుద్ధులు చెప్పుంటారు కదా మీరు. ఇప్పుడు మీ నోరు తిరగడం లేదేంటి? మేం అడిగావా మా కూతుర్ని చేసుకోమని? మీ కొడుకే మాటిచ్చాడు, మీరు మాటిచ్చారు. మరి మీ కొడుకు చేసిన ఘనకార్యానికి ఏం సమాధానం చెప్తారు అని నిలదీస్తుంది రేణుక. ప్రతి తండ్రికి కొడుకు ఎంత వెధవైనా ఏదో ఒక రోజు మారతాడన్న నమ్మకం ఉంటుంది. నా కొడుకు విషయంలోనూ నేను అలాగే అనుకున్నాను. వాడి మాటలు గుడ్డిగా నమ్మి మీకు మాటిచ్చాను. కాని నా కొడుకు నన్ను నిజంగానే పిచ్చోణ్ణి చేస్తాడనుకోలేదు. మీకు కలిగిన బాధకు చేతులెత్తి క్షమాపణ చెప్తున్నాను అనంటాడు. ప్రమోదిని రేణుకతో జరిగిన తప్పును క్షమించి మిథున దేవాలను అర్థం చేసుకుని దీవించమని అంటుంది. అందుకు రేణుక, ఏయ్ ఆపవే, నా కూతురి జీవితం నాశనం అయిపోయిందని నేను బాధపడుతూ ఉంటే నువ్వొచ్చి వాళ్ళని అర్థం చేసుకోమంటూ నా కడుపు కోతని ఎక్కువ చేస్తావా? నా ఉసురు, నా కూతురు ఉసురు తగిలి మీరు మట్టిగొట్టుకుపోతారు, సర్వనాశనమైపోతారు. నా కూతుర్ని ఇంత బాధ పెట్టిన మీరు ఇంతకింత అనుభవిస్తారు అనంటుంది రేణుక. భాను కూడా వాళ్లతో, ఈ ఇంటి కోడల్నై ఈ ఇంటి మంచి కోసం బ్రతకాలనుకున్నాను, కాని ఇక నుంచి ఈ ఇంటి వినాశనానికి బ్రతుకుతాను అని చెప్పి వెళ్ళిపోతుంది. మిథున దేవాతో, అత్తయ్య మావయ్య చాలా కోపంగా ఉంటారు, ఎన్నన్నా భరించు, చివరికి కొట్టినా సహించు అని చెప్తుంది. దేవా మిథున చేతులు పట్టుకుని ఇంటికొస్తారు. కాంతం వాళ్ళని చూసి, ఇద్దరూ ఇంటికొచ్చారు అని అందరికీ చెప్తుంది. గుడిలో పట్టుకున్న చెయ్యి ఇంకా వదల్లేదు అంటే మనకి సవాల్ విసురుతున్నారు అని రెచ్చగొడుతుంది. సత్యమూర్తి శారద ఇద్దర్నీ కోపంగా చూస్తే ప్రమోదిని ఇద్దర్నీ లోపలికి రమ్మని చెప్తుంది. ఇద్దరూ లోపలికి వెళుతూ ఉంటే, ఆగండి అని అరుస్తాడు సత్యమూర్తి. ఒరేయ్, ఏం ముఖం పెట్టుకోనొచ్చావురా? రావడానికి సిగ్గులేదా? పరువు పోయి మేం బ్రతికామా చచ్చామా అని చూడ్డానికొచ్చావా అని అడుగుతాడు. అందుకు మిథున, కోప్పడకుండా ఆలోచించండి అనంటుంది. నువ్వు మాట్లాడుకో అని శారద అరుస్తుంది. శారద ఏడుస్తూ, మమ్మల్ని అవమానించి ఏడిపించడానికి నీకు మేమంతా అలుసైపోయామారా? ఎన్నిసార్లు పిచ్చోళ్ళి చేస్తావురా మమ్మల్ని అని అడుగుతుంది. మిథునని దూరం చేసుకోలేక ఇలా చేశా, నా బాధ అర్థం చేసుకోండి, ఎన్నోసార్లు క్షమించారు, ఈ ఒక్కసారికి క్షమించండి అని ప్రాధేయపడతాడు దేవ. అదే మేం చేసిన తప్పురా, నిన్ను నమ్మడం క్షమించడం మేం చేసిన పెద్ద తప్పు, పాపం అని సత్యమూర్తి అంటాడు. మేం చెప్పేది వినండి అని మిథున అంటే, ఏం చెప్తారు? ఊరందరి ముందు నా గౌరవం చంపేసినందుకు ఏం సమాధానం చెప్తారు? ఆ భానుమతి తల్లికి మేమిచ్చిన మాటకి ఏం సమాధానం చెప్తారు అని అడుగుతారు. దాంతో దేవా, నాన్న అనంటే, రేయ్ చెప్పానా అలా పిలవద్దని? చెప్పానా? మీ ఇద్దరు నా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు అనంటాడు. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.